అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని, ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలపైన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నాయకులు అన్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో 2వ రోజు దీక్షలను నక్కి శ్రీకాంత్, రామాంజనేయులు, రామత్బి, గుల్సర్, నాగలక్ష్మీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోరికలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని అన్నారు. ముఖ్యమంత్రి లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 26, 27 తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేస్తున్నామని, అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే మార్చి 2న జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలంతా సిద్ధం కావాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. పరిష్కరించాలని ఈరోజు రిలే నిరాదీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 2వ రోజు డోన్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు కూడా సిఐటి ఆధ్వర్యంలో శాంతియుతంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యమైనటువంటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా వివిధ యాప్ల పేరుతో మానసిక ఇబ్బందులకు గురి చేసినటువంటి అంగన్వాడీలకి పని భారాన్ని తగ్గించాలని, అదేవిధంగా చాలని జీతం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులని ఏ సంక్షేమ పథకాన్ని అప్లై చేసుకోవాలన్నా కూడా పింఛన్ అయితేనే, అదేవిధంగా తల్లి వందనం లాంటి అన్నదాత సుఖీభవ లాంటి అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఏవి కూడా వర్తించుకోకుండా ఈరోజు అంగన్వాడీలకు 11,500 రూపాయలు జీతం ఇస్తూ ఈ రోజు ఏ ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. తక్షణమే అందరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి, లేకపోతే కనుక ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా గుర్తించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్స్ ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సందర్భంగా 42 రోజుల పాటు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 106,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు అనేక ప్రభుత్వ దమనకాండలను ఎదిరించి 42 రోజుల పాటు సమ్మె నిర్వహించినటువంటి సందర్భంలో మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు ఇచ్చినటువంటి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని మీడిస్ రూపంలో గత ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గత ప్రభుత్వ ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్నటువంటి కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లా ఆర్లగడ్డ బహిరంగ సభ సందర్భంగా అక్కడ నిర్వహించినటువంటి బహిరంగ సభలో సిఐటి నంద్యాల జిల్లా నాయకత్వం ఈ అంగన్వాడీలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి, 42 రోజులుగా సమ్మె నిర్వహిస్తా ఉన్నారు, మీరైనా ఈ సమస్యలు పరిష్కరించండి అంటే మా కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని బహిరంగ సభ సాక్షిగా ఆర్లగడ్డ పట్టణ బహిరంగ సభ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఐటి నాయకత్వానికి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, సిఐటిగా 19 నెలల్లో మీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా అంగన్వాడీలు ఎదుర్కొనే సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కరించలేదు. వారి సమస్యలు ఎక్కడ వేసిన ఉన్నారు, ఎక్కడైనా చందంగా ఈ రోజు తయారయ్యాయి. తక్షణమే ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మీరు ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి. గత ప్రభుత్వం ఒప్పందం చేసుకునే విధంగా వారి సమస్యలను కూడా పరిష్కరించాలని ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో శాంతియుతంగా రిలే దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి 26, 27 తేదీ శాంతియుతంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అప్పటికి కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే మార్చి 2వ తేదీన పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోని 1,00,000 పైగా ఉన్నటువంటి అంగన్వాడీలతో పెద్ద ఎత్తున విజయవాడ నగరాన్ని చుట్టుముట్టడానికి సిఐటి అంగన్వాడీ నాయకత్వం సిద్ధమవుతా ఉంది. ఆ విధంగా కాకుండా అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలనే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే, ఐసిడిఎస్ అధికారులు అయితేనే చదువులతో ఆలోచన చేయాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.